మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. గత 2 రోజులుగా సంయమనం పాటించిన వైన్స్ యజమానులు ఒక్కసారిగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఒక తీరుగా, మా మునుగోడు నియోజకవర్గంలో మరో తీరుగా వైన్స్ దుకాణాలు తెలుసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మద్యం వ్యాపారులు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం పట్టణ కేంద్రంలో ఉన్న వైన్ షాప్ను నిన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచరులు మూసివేశారు. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు అమ్మకాలు జరపాలని, ఉదయం పూట వైన్స్ ఓపెన్ చేస్తే ఊరికేనేది లేదని హుకుం జారీ చేశారు. దీంతో విసిగిపోయిన వైన్స్ యాజమానులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు కంప్లైంట్ చేయగా ఈరోజు పోలీసు బందోబస్తు నిర్వహించారు. మద్యం షాపుల ముందు పోలీసులను పెట్టి దుకాణాలను తీయించి మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. ఎవరైనా అక్రమంగా ప్రభుత్వం ఇచ్చిన జీవో వ్యతిరేకంగా షాపులు మూస్తే కఠిన చర్య తీసుకుంటామని పోలీసు వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. షాపులు ఏం బంద్ ఏం జరగట్లేదండి. మేము మా ఈఎస్ గారు డిసి గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఈఎస్ డిసి గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము ఇక మా ఐఎస్ డిసి గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి జీపీమని చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది. మేము మా పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకి సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది. సో ఈ వైన్ షాపుల మీద ఈ పని చేయాలి. వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. మా రూల్ ప్రకారం ఫాలో కమ్మని చెప్పి